హరే కృష్ణ స్పీడ్ స్పీడ్ వచ్చేసారా? హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి శ్రీనివాస్ గోవింద గోవింద. భూదేవి ఆంధ్ర స్వామి గోవింద గోవింద. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవ యోగానంద చక్రాల ఆహన నవమూర్తి నరసింహస్వామి గోవింద. ఉగ్రం వీరం మహావిష్ణుం వరంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. నరసింహస్వామి మనం ఈ సాయం సమయంలో ఆ నరసింహస్వామి యొక్క నామాన్ని ఉచ్చరించుకోవాలి. మృత్యువైన నరసింహస్వామి మనకి అనుకుంటాం, ఏదో అనుకుంటాం, ఎక్కడున్నా కూడా మీ ఇంటికి పాలిని రక్షిస్తారు. ఒక విమానం బయలుదేరింది ఒక ఆస్ట్రేలియా నుంచి అమెరికా నుంచి. ఇంకో విమానం జాయింట్ ఉంది ఇక్కడ ఎక్కడన్నా ఢిల్లీలోనో గన్నో ఎక్కడో ఉంటుంది. ఆ విమానానికి సమయం సరిపోలేదు, ఏదో కొద్ది సమయమే ఉంది. అక్కడ ఎవరో ఒకరు మీకు కనిపిస్తారు, ఇలా వెళ్ళండి తొందరగా, లేకపోతే మీరు విమానాన్ని చేరుకోలేదు. భగవంతుడి కానీ మనం రోజు ఆ నరసింహస్వామి ఉంటే ఇవన్నీ తట్టుకోగలుగుతాయి, ఆయన దారి గురించి తీసుకెళ్ళిపోతారు. అందుకే భగవంతుని ఎప్పుడు ముందు పెట్టుకొని మనం ఏ కార్యక్రమం అయినా చేసుకోవాలి. మరి ఇప్పటి వరకు మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు నిన్నటితో సమాప్తమైపోయి, అంటే సమాప్తం కాలేదండి. ఇక్కడ వరకే మనం అందరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అయిపోయింది ఈ రోజులో అని అనుకుంటాం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఏమైపోదు, రోజు జన్మాష్టమి స్వామికి. మనం ప్రతిరోజు భాగవతం వినాల్సిందే, భాగవతం చదువుకోవాల్సిందే. ఆనందంగా కృష్ణలీలో ప్రతిరోజు మనకి శ్రీకృష్ణాష్టమి, ప్రతిరోజు శ్రీకృష్ణుడి బాల్యలే. ఈ రోజు అయిపోయింది అనుకుంటే అయిపోయినట్టే, ఇక భక్తంతో అయిపోయినట్టే. ప్రతిరోజు కూడా భగవంతుడు లీలను మనం కొద్దిగైనా కూడా వినాలి. ఈ చెవుల ద్వారా వినినందువల్ల ఈ చెవులలో అమృతం కానుతుంది చెవులు వినేందువల్ల. అందుకే భాగవతం అనుకుంటున్నాం. చక్కగా ఎంతో అలంకరణ మన గౌడీయ మఠంలో ఎంతో అలంకరణ చేశారు. పూలతో, పూబంతులతో, అరటి పిలకలతో, మామిడి తోరణాలతో. లోన మన విజయపాద మహారాజు గారైన ఆయన పూజారి గారు చక్కగా స్వామికి అలంకరణ చేశారు. రంగురంగుల పూలు పెట్టారు. అమ్మవారికి రాధాదేవికి మంచి నగలు పెట్టారు, సీతమ్మకి మంచి నగలు పెట్టారు, మంచి డ్రెస్సు వేశారు. భగవంతుడికి లైటింగ్స్ తో బల్బు వెలుగునట్టు చూపించారు అందరి భక్తులందరికీ. గొప్ప అన్న ప్రసాదం చేశారు. అందులో చైతన్య ప్రభు గారు ఎక్కడికో ఒక మార్కెట్కుండా తీసుకెళ్ళిపోతారు. మర్చిపోయావా? చైతన్య గారు ఈ కురవాడు కృష్ణ భక్తుడు
నేను పట్టణ మతాల్లో ఎక్కడ కనిపిస్తున్నాడు నేను హడావుడిగా పరిగెత్తున్నాడు. 2 చేతులు వదిలేసి నా దగ్గరికి వస్తున్నాడు బట్టి అయ్యో పాపం భయపడిపోయాను. 2 చేతులు వదిలేసి రాకపోయాయని చెప్పారు నన్ను. ఆయన ఎంతో తిరిగాడు పాపం. అన్ని వస్తువులు తేవడం కానీ అన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భగవంతుడి కార్యక్రమాన్ని ఎంతో చేశారు. అన్నదానం చాలా గొప్పగా జరిగినా కూడా ఈ అన్నదానంలో 100 మంది పేట్లు ఎత్తి పెట్టుకొని తిరిగారు, 100 మంది చేతుల్లో పెట్టుకున్నారు. రకరకాలుగా ఇక్కడ జరిగేది అన్నదానం. 100 మంది సగం తిన్నారు, 100 ఫుల్గా తిన్నారు, 100 గురి తిన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అంటే అంత జనాభా ఎక్కువైపోయారు ఈ సంవత్సరం. నిలబడేదానికే లేదండి. మనం వారం నుంచి అక్కడ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలంటే మనం వెళ్ళలేదు, అంత రష్గా ఉంది ఇక్కడ. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడి యొక్క ఉత్సవాలు ఎంతో రమ్యంగా జరిగినాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ భక్తులందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. అంతేకాకుండా మన ఈ మఠానికి సంబంధించిన ముని మహారాజు గారు ఎంతో వైభవంగా మీకు లడ్డు ఎన్ని కావాలంటే అది తిన్నారు అక్కడ బయట. పాపిడీలా ఏంటవన్నీ మైసూర్ పాకులు పాపిడీలు ఒకటికి 2, 3, 4 తిన్నోళ్ళే తింటున్నారు. అంటే చాలా ఆనందంగా అందరూ కూడా వద్దు బాబు అనేటట్టు తినేశారండి. మరి మా ఈ దేవాలయానికి పాప పరిచయం అక్కడ కూర్చొని ఇప్పుడు ప్రసాదాలు పెడుతున్నాడు కదా వెంకటేశ్వరరావు గారు. ఆయన పుస్తకం ఒంగోలుకి వెళ్ళాడు, అక్కడ భక్తి చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ ఆయనకి ఇష్టమైంది కృష్ణ పరమాత్ముడు అక్కడికి రమ్మన్నాడు. ఈ 4 రోజులు ఇక్కడే ఉండి సేవ చేశారండి. వారి కుటుంబానికి, వాళ్ళ కుమారుడికి, వాళ్ళ కుమార్తెకి, వాళ్ళ అల్లుడికి అందరికీ కూడా భగవంతుడు రాధాకృష్ణుల ఆశీస్సులు వేళవేళలా ఉండాలని కోరుకోవడం అయింది. ఈ విధంగా చక్కగా సేవ చేశారని వీళ్ళందరూ. పరమాత్ముడికి సేవ చేయడమే మనకు కావాల్సింది. అందుకంటే ఆనందం ఏంటండి, ఈ విధంగా ఇక్కడ రంగరంగ వైభవంగా జరిగిందండి. ఈ గోకులం బాగా మనకి అంత ఆనందంగా జరిగింది. దీనికోసం ఆ భగవంతుడు ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కోసం శ్రీకృష్ణ లీలలు, శ్రీకృష్ణ జన్మాష్టమి, రోజు జన్మాష్టమి కృష్ణుడు కొట్టడం, కృష్ణుడు చూసుకోవడం, గోకులానికి పోవడం, అక్కడి నుంచి దుర్గామాతను తీసుకురావడం, జైల్లో ఉండటం, కంసుడు పైకి ఎగరేయటం, 14 నామాలు ఇవ్వడం, అక్కడి నుంచి శకటాసుర సంహారం, పురావతుల సంహారం, భూతల సంహారం, అగాసుర సంహారం, గగాసుర సంహారం. ఎన్ని సంహారాలు భగవంతుడు! ఆయన ఎవరిని సంహరించలేదండి. మీరు అనుకుంటున్నారు అందరినీ సంహరించాలని. ఎవరిని సంహరించాలి? కొంతమందిని సంహరించాడు స్వామి. శిశుపాలుడు, దండవక్తుడు, స్వారుడు, సావులు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పౌండ్రిక వాసుదేవుడు. వీళ్ళ నలుగురిని కృష్ణుడు సంహరించింది. ఇంకెక్కడ ఎవరిని కూడా సంహరించాల. ఈ పూతలను సంహరించాలనుకుంటారా? పూతలను సంహారం చేయాలి. ఆమెలో ఉన్న అహంకారాన్ని తీసేసుకొని, ఆమెలో ఉన్న కామ క్రోధ మోహాన్ని తీసేసుకొని ఆమె మోక్షం చేశాడు. తృణావర్తులని పైకి వెళ్తూ ఉంటే తృణావర్తుడు గొంతుకెట్టి పట్టుకున్నాడు, వాడే చనిపోయాడు. శకటాసురుడు బండి రూపంలో ఆ కన్యాడంటే ఆ బండి ఎగిరిపోయింది. ఆ శకటాసురుడు అంటే బండి అంటే మనమే బండి. ఈ శకటం అంటే బండి. ఈ బండిలో ఉన్న మోహాన్ని, కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యాలని కాలులో పొడిని వెళ్తూ ఇలా అన్నాడు అంటే అన్ని పోయి. అంటే శకటాసురుడు అనే రాక్షసుడు అంటే నాలోనే శకటాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అందుకే ఈ బండి శకటం దాని ఒక బంధుతున్నాడు. అంటే రుణావక్తుడు గాలిలో వస్తాడు, ఆ గాలిలో పట్టుకున్నాడు, గొంతు పట్టుకున్నాడు. అంతే వాడు బయట చనిపోయాడు. అలా భగవంతుడు ఎవరిని సంహరించలేదండి. కంసుడు కూడా సంహరించాలి, మేనమామను కూడా. ఊరికే కంసుడు కృష్ణుడు చూస్తానే ఇలా పట్టిపోయాడంటే గొంతు పట్టుకున్నాడంటారు. కృష్ణుడే గొంతు పట్టుకునే సంబంధం కూడా అలా పట్టుకున్నాడు మేనమామలే అని చెప్పి ఆ భయానికి సరిపోయాడు. అంటే కృష్ణుడు చేసిందంతే, అంతా చెప్పి చేయించాడండి. జరాసంధుడు కానీ, కౌరవ యొక్క దుర్యోధనాలు కానీ, కుటుంబాలందరినీ కూడా చెప్పి వాళ్ళ సంహరించదని చెప్పాడు. అంతే భగవంతుడు. వీళ్ళందరికీ మోక్షం ఇచ్చాడు. జగడాసురుడికి, రుణావతుడికి, పూతన, రణంబాసురుడు, వీళ్ళందరికీ కూడా మోక్షం
కూర్చొని ఒక పీటలు వేస్తే నారదుడు వస్తాడు, సుఖ బ్రహ్మణం వస్తారు. వాళ్ళిద్దరికి సమయం లేకపోతే రాధాకృష్ణుడు కూర్చుంటారు, లేకపోతే ఇప్పుడే కృష్ణుడు కూర్చున్నారు. రాధాకృష్ణ అనేవారే అందుకోసం 2 పీఠాలు లాంటివి 2 వేస్తే భాగవతం ఇంట్లో కానీ మనం చెప్తుంటే వచ్చి కూర్చుంటారు. రామాయణం కానీ భాగవతం కానీ అది ఉన్న గొప్పతనం. కానీ మీరందరూ కూడా 9 నెలలే చూస్తున్నారండి. ఆ కృష్ణ పరమాత్ముడు తీసుకొస్తున్నాడు మిమ్మల్ని. ఎంత ఆనందం! ఖచ్చితంగా మీరు మహాభక్తులైతే రాగలుగుతున్నారండి. సామాన్య విషయంగా ఎన్నో పనులు ఉంటాయండి. ముసలి వాళ్ళు అయిన తర్వాత మనకు వయసు అయిన తర్వాత పనులు లేకుండా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. కానీ ఏదో దేనికో ఒక సంవత్సరం భగవంతుడు అన్నారు 2 మాటలన్నా కృష్ణుడు చెప్పి ఎన్నో అని. అంతేగాని ఇక్కడ నేను చెప్పింది ఏమి లేదు, నాకే తెలుసు. కృష్ణుడు ఏం చెప్పాడో అది మనం ఉంటాయి. అందుకోసం అటువంటి అందరికీ కూడా నేను భగవంతుడి తరఫున వాళ్ళందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటున్నాను. అందుకంటే మనం చేసేది ఏం లేదండి. భాగవతం వింటేనే మేలు జరుగుతుంది. అందులో చాలా గొప్పగా జరిగిందండి. ఇక్కడ ఎంత ఆనందం! నేను పోయిన సంవత్సరం చూసే కానీ అలా జరగదు చాలా బాగా జరిగిందండి. ఆ పూల అలంకారం కానీ అవన్నీ కానీ చాలా గొప్పగా చేశారు. మరి మన చైతన్య సహోదరుడు, కృష్ణ సహోదరుడు ఆయన అసలు ఎక్కడ చూసినా నాకు పట్టణ బజార్లో కనిపిస్తుండేవాడు. ముంబై హడావుడు అయిపోయాడు. అసలు అంతా పరిగెత్తుకుంటా తీసుకొచ్చేవాడు అండి. ఆయన అలా కనిపిస్తాడు కానీ చాలా వర్క్ చేస్తాడండి. మహారాజు రైట్ హ్యాండ్ అంటాడు. ఇక్కడ ఏమేమి జరుగుతుందో అన్ని ఆయన తెలుసు మొత్తం చైతన్య. ఎవరు ఎక్కడ అన్నీ తెలుసుకుంటే ఆయనకి ఉండాలండి, అన్నీ ఉండాలి. పొరపాటు ఉంటే మఠాన్ని ముందు నడిపించవచ్చు, లేకపోతే నడిపించలేదు. చాలా కష్టం. పెద్ద పిల్లలు లేకపోతే నడపలేరండి. మఠం అంటే సామాన్య విషయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ యొక్క వ్యాస భగవానుడు ఈ భాగవతాన్ని మనకి అందించాడు. కానీ మనకి తెలుగులో పోతన కృష్ణ పరమాత్ముడు రామచంద్రుడే కృష్ణుడుగా, రాముడే కృష్ణుడు, కృష్ణుడే రాముడు. ఆయనే మనకి తెలుగులో ఈ భాగవతాన్ని సంస్కృతంలో రాసి తెలుగులోకి మనకి చక్కగా తిరుపతి దేవస్థానం వాడు పోతన భాగవతం తిరుమలలో ఉందండి. తిరుమలలో మీరు ఇలా కూర్చోవచ్చు. తిరుమలలో పోతన భాగవత గ్రంథాలు ఉన్నాయి. నేను చెప్పారు. అది అక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి దాన్ని 1982లో తెలుగులో అనువాదం చేశారు. పోతన రాసిన రామచంద్రుడు చెప్పి భాగవత గ్రంథాలు. అందుకోసం పోతన భాగవతం చాలా గొప్ప. మరి కృష్ణ పరమాత్ముడు మనకి ఎన్నో లీలలు చేస్తూ ఉన్నాడండి. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడు పుట్టి 2 రోజులైంది. లీలలు 2 రోజులని చెప్పుకోవాలి భగవంతుడు. కృష్ణ పరమాత్ముడు లీలలు చేస్తూ ఉంటే ఈ గోపికలందరూ వచ్చేసారు కృష్ణుడి ఇంటికి. వచ్చేసి అమ్మా మీ అబ్బాయి ఇటుంటాడు అటుంటాడు అని చెప్తున్నాడు. నీకు అసలు ఆ క్రమశిక్షణ లేదు, నీకే లేకపోతే మీ అబ్బాయికి క్రమశిక్షణ ఎక్కడి నుంచి వస్తుంది అని గోపికలందరూ ఇంటి దగ్గరకు వచ్చేసారు. వచ్చేసి ఎన్నో చెప్పారు కృష్ణ ఇంట్లో. మా ఇంట్లో ఇలా చేశారు, మా అమ్మాయిని ఎలా పట్టుకున్నాడు, మా అమ్మాయి కలుపు మీద పడ్డాడు, మా అమ్మాయిని కుక్కకి వెళ్ళాడు, మా అమ్మాయి పిల్లలకి వెళ్ళాడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. ఏది చేసినా లేదే. వాళ్ళ అమ్మాయికి పిల్లలు లేకపోతే ఏడుస్తుంది. ఇంట్లోకి పోయి కృష్ణ పరమాత్మ 5 ఏళ్ళ పిల్లలు వెళ్ళాడు. పోయి అమ్మాయి కలుపు పట్టుకున్నాడు. నేను కృష్ణ అంటే మీ ఆయన నమ్ముకుంటే నీకే పిల్లలు నన్ను నమ్ముకున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాటలు. అందుకే అమ్మాయి గారు అన్నాడు, పుట్టుకొండ్రాళ్లకు బిడ్డలిచ్చి గోవిందుడే వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుని. ఆ వెంకటేశ్వరుడే కృష్ణ పరమాత్ముడు కోసం బిడ్డలు లేకపోతే కృష్ణుడు నమ్ముకోవాలి. ఏడుకొండవాడిని ఆయన మన గర్భంలో దోషాన్ని తీసేస్తాడు. అంతేగాని ఆయన పట్టుకున్నాడంటే గర్భదోషం పోయినట్టే. భగవంతుడు పట్టుకుంటే మాటల మన పాటిస్తారు. పైకి మేము పూజారి ఎంట్రన్స్ ఉందా మనకు అసలు లేదు. ఇంతవరకే భగవంతుడే వచ్చి మీ ఇంట్లోకి వచ్చి పట్టుకున్నాడంటే అంటే సాక్షాత్తు నారాయణ గోకులంలో తిరిగాడండి. ప్రతి ఇంట్లో తిరిగాడు. ఎంత అదృష్టం వాళ్ళకి. గర్భదోషం అనేది తీసేస్తుంది. అది అందుకోసం భగవంతుడి దగ్గరికి పోయి భగవంతుడు అనేది గర్భదోషాలు తీసేస్తారు. పురుషుడు ఉండొచ్చు, స్త్రీ ఉండొచ్చు, అర్థం చేసుకోవాలి. అందుకే డాక్టర్లు చూడండి, రోజు పిల్లలు లేకపోతే అమ్మ మీకు క్రోమోజోమ్స్ YEX అన్నీ లేవంటే మీకు దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను మేము సరి చేస్తాం. మేము ట్యాబ్లెట్ల ద్వారా లేకపోతే ఇంకొక ద్వారా సరి చేస్తానంటారు. అవన్నీ లేకుండానే భగవంతుడు దోషాన్ని సరి చేస్తారు.
నేను దోషాన్ని సరి చేస్తున్నాను. ఇంకెన్ని లీలలు చేశాడు. ఒక కోటి కిందికి వెళ్ళాడు, వెన్నకుండా పైన పెట్టుకున్నాడు. వెన్న తిన్నాడు, నెయ్యి తిన్నాడు, పెరుగు తిన్నాడు, మేక తిన్నాడు, అందరికి పెట్టాడు. రాష్ట్రంలో తిన్నాడు. ఆ కుండలైన పగలు కొట్టాడు. పగలు కొట్టి ఆ కుండల మీద 4 చిందులు వేసి పెంకులు చేసి వెళ్ళిపోయాడు. ఒకసారి వాళ్ళు చూసేసి వెళ్ళిపోయాడు. సరే అప్ప మాటలు వచ్చారు, ఇదే పని ఇలా చేశాడు కృష్ణుడు. ఈ కొంటే కృష్ణుడు అసలు మన రూపంలో ఊలేకపోతున్నాం అన్నాడు. అంటే ఎవరికి పెట్టకుండా నువ్వు సిద్ధం బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటే నాకు తెలియదా, నీ ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు. అందుకోసం పనుల డబ్బు కూడా నువ్వు తీసి పెట్టుకున్నావు అనుకో, పక్కన పెట్టకుండా నీది ఎలా తీసేయాలో లక్ష్మీదేవి, లక్ష్మీ పత్ని నేనేం చెప్తే జరుగుతుంది. లక్ష్మీ పత్ని దొరికేసి వెళ్ళిపోయాడు. అలా గోకులంలో ఎందుకు చూపించాడండి అంటే, కానీ నారాయణుడి వాళ్ళు చూపించాడంటే ఏంటంటే, ఈ కలియుగంలో ఎక్కువగా ధనం సంపాదించుకొని అవకులాలు ఎలా పోయినా పర్లేదు, నేను మాత్రమే బాగుంటుంది. అదొకటేనే భగవంతుడు చెప్తాడు. ఈ ధనాన్ని ఎలా తీసేయాలో నాకు బాగా తెలుసు అని భగవంతుడు ఆ రోజు లీలను చూపించాడండి. అంటే లీలంటే భగవంతుడు లీలలో వేరే లీలనే ఉన్నాయండి. మన జ్ఞానం కోసం అన్ని లీలలు చేస్తారు. భగవంతుడు ఏం చేసినా లేలే మనం చేయగలుగుతున్నాం. అలా భగవంతుడు ఎన్నో లీలలు చేశాడండి. ఒక మడిగట్టుగా మైలు అంటారు. మడిగుడ్డ కట్టుకొని ఆమె స్నానం చేసి చక్కగా వంట చేసి కృష్ణుడికి నారాయణుడికి ప్రసాదం పెడితే ఆమె ధ్యానంలో అన్ని ప్రసాదాలు పెట్టింది. ధ్యానంలో కూర్చోండి పండగ రోజు బాగా పేటేసి అన్ని ప్రసాదాలు పెడితే పేట ఉంటే ఆ పేట మీద ఫోటోలు పెట్టుంటే ఏదో చిన్న ఫోటోలు ఎక్కువ ఉంటారు కదా ఆ రోజుల్లో. అవన్నీ పక్కన సర్దేసి 80 కూర్చొని రెండు కాళ్ళు కూర్చొని మొత్తం ప్రసాదం ఉందని కళ్ళు తిరిగి చూశాడు. ఎలా ఉంటాయి బాగున్నాడు. నేను 2 చేతులు ఎలా పెట్టిన చక్కగా 3 చేతులు తెలుపుకున్నాడు. మరి నీ పిల్లగాడు సామాన్యుడు మా ఇంటి నుంచి తింటాడు కదా, మీ ఇంట్లో లేదా అని చెప్పి కాదు తీసుకోండి. నాకంటే పెద్ద దేవుడు ఉన్నాడా? నేను దేవుడికి పెడితే నువ్వు తింటున్నావు అయింది. నాకంటే పెద్ద దేవుడు ఉన్నాడా? నేనే పెద్ద దేవుడిని, అందుకోసం మీ ఇంటికి వచ్చి తిన్నా అన్నాడు. కృష్ణులు 80 పారిపోయాడు. అలా కృష్ణులు లేదు. కృష్ణుడే మన ఇంటికి వచ్చి తింటే ఎంత ఆనందం అండి. వాళ్ళు అడగకుండానే ప్రతి ఇంటికి వచ్చి స్వయంగా భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించాడు. అందుకే గోకుల లీలలు అలా ఉంటాయి. ఒక్కొక్క లీల చాలా రోజులు పడుతుందండి. కానీ మనం సింపుల్గా అలా చూడండి. అంటే భగవంతుడే మన ఇంటికి ప్రసాదాన్ని వచ్చి తిన్నాడంటే ఎంత అదృష్టం అండి. కోసం భగవంతుడి ప్రసాదాలు నైవేద్యం పెట్టి మనం తీసుకోవాలి. ఏదైనా కూడా చెప్తున్నాడు భగవంతుడు. మీ ఇంటికి నేనే పెద్ద దేవుడిని, నీ దేవుడు ఎక్కడ నేనే దేవుడిని అంతే కదండి. భగవద్గీతలో చెప్పాడుగా, శ్రీ భగవానువాచ, ఆ భగవంతుడే దేవుడు, దేవాది దేవుడు నేనే, ఎవరు లేదని చెప్పాడు. ఆయనకి ఎన్నో లీలలు చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈరోజు అందరూ వచ్చేసారు, ఇంటికి వచ్చారండి. వచ్చిన తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లకు పాలు పెరుగు మననీయడమ్మా, పోయదు ఎక్కడికైనను మా అన్నుల స్మృతులాన మంజులవాణి. యశోదమ్మ పేరు మంజులవాణి. ఒక ఆమె ఓ లతాంగి, ఎన్ని పేర్లు వస్తారా వీళ్ళు? ఆ పేర్లు ఎక్కడైనా ఉన్నాయండి? మంజులవాణి ఆ పేరు పెట్టుకోవాలంటే పిల్లల ఇంటికి ఆడపిల్లకి ఓ మంజులవాణి అంటే మంజులాదేవి ఎవరు? పార్వతీదేవి. మంజులవాణి. లతాంగి అంటే లక్ష్మీదేవి. ఏ పేర్లు వీళ్ళు పిలుస్తున్నారు, ఓ మంజులవాణి అంటున్నారు. అమ్మా చెప్తూ ఉన్నారు. చివరకు వాళ్ళు, అమ్మా ఇంకా నీ కొడుకు మా ఇంట్లో పాలు పెరుగు నెయ్యి పక్కనివ్వడమ్మా, ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం. అందమైన మా గోవుల మీద కొట్టు, మేమందరం వెళ్ళిపోతున్నాము అనేసారండి వీళ్ళందరూ గోకులం నుంచి. అంటే యశోద వారిని ఇవన్నీ ఎప్పుడు చేశాడు అని అడిగిందండి. ఎప్పుడు చేశాడు అని అడిగితే ఇవన్నీ ఈ వేళ పొద్దున్నే చేశాడని చెప్పాడు. ఈ వేళలన్నీ పొద్దున్నే చేసేసాడండి. ఒక్కరోజు ఎలా చేస్తాడండి అంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయాడు కృష్ణ పరమాత్ముడుగా. ఈ కృష్ణ పరమాత్ముడి దగ్గర ఉన్న 10 మంది 12 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా అందరి ఇళ్లలో ఉన్నాడు. కృష్ణ పరమాత్ముడు ఒకే టైంలో అందరి ఇళ్లలో వెన్న
ప్రసాదం తినడం, ఈ పిల్లలకు పెట్టడం అన్ని జరిగిపోయింది. అంటే ఈ లీలలన్నీ ఒకే పూట చేశాడు. పెట్ట తినడమే కాదు, అందరికీ ఏమేమి చేయాలో అన్ని చేశాడు. అన్ని లీలలు చేశాడు. చేస్తే అప్పుడు ఆవిడ అనుకుంది, ఈ వేళ పొద్దుటి నుండి మా కన్నయ్య మా ఇంట్లోనే ఉన్నాడు, నేను పిలిస్తే వచ్చాడు, కాసేపు ఆడుకుందాం బయటకు వెళ్ళాడు అంతే. మరలా కొద్దిసేపట్లో ఆటలు వేసుకున్నది ఇంటికి వచ్చేసాడు. అన్నం పెడితే తిని పడుకున్నాడు. మీరంతా నా కొడుకు గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నా కొడుకు అందంగా ఉంటాడని, బుద్ధికృష్ణుడని మీరు సాధించుతారా అని వాళ్ళందరూ అనుకున్నారండి. మా అబ్బాయి మీద ఏ శ్రమ మీకు బాగా ఈ గోపలో అని యశోదమ్మ చెప్తూ ఉంది. అన్యమేరుగడు తనయంత ఆడుచుండు మంచి వాడితడు తెగ్గులు మానరమ్మా రామలారా పాటతో రామలారా లోకావి రామలారా కల్లులారా గుణపతి మకలులారా. అదే కానీ మా అబ్బాయి గారు ఎవరైనా వెళ్ళినాడు వాళ్ళు వచ్చారని నేనేమన్నారు, పైగా వాళ్ళ వాడి ఇంట్లో ఎన్ని మాటలు మాట్లాడతాను ఇక్కడ ఇంట్లో యశోదమ్మ రామలారా వాళ్ళు తెలుసుకుంది ఎంత అందంగా. త్రిలోకావి రామలారా కల్లులారా గుణవతి కల్లులారా, మా గుణవంతులైన కల్లులమ్మ మీరు అని యశోదమ్మ ఎంతో చక్కగా చెప్పుకుంటున్నారు. అయ్యో మా అబ్బాయికి క్రింద 2 పళ్ళు పైన 2 పళ్ళు, వాడికి 4 అన్నారు. అంటే 2 పళ్ళు వచ్చినట్టే లేకపోతే 3 ఏళ్ళు అనుకోండి, 2 ఏళ్ళు అనుకోండి. అంత వయసు కృష్ణుడికి నోట్లో వేలు పెడితే కొరకలేడు. వాడి మీద ఈ జ్ఞానం చెప్తారంటే మీరు వాడికి ఏం తెలుసు, ఇక్కడే ఉన్నాడు, నేనే అన్నం పెట్టాను. వాడికి ఉన్న చిన్ని బొత్తతో అంత వెన్న తినేస్తాడా, అంత నెయ్యి తాగేస్తాడా, అంత మేగడ తింటాడా చెప్పండి. ఇవన్నీ అబద్ధాలే కదే. మా బయట ఎందుకే మా కన్నయ్య మీద ఇలా అబద్ధాలు చెప్తున్నారు చెప్పకూడదే అని ఎంతో సుమారుగా చెప్తుంది యశోదమ్మ. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చెబుతూ ఉంటే అందరిలో తాను చేశానని కృష్ణ పరమాత్మకి తెలుసు, ఆయన ఒక్కడికే తెలుసు. వాడు చెప్తున్నప్పుడు అమ్మ ఒడిలో కొనుక్కున్నాడు చక్కగా, ఏం తెలియనట్టు ఎక్కడో దూరంగా లేడండి, అమ్మ ఒడిలోనే కొనుక్కొని వాళ్ళ కళ్ళలా చూస్తూ ఉన్నాడు. అమ్మ ఒడిలో కొనుక్కొని అమ్మ బయటికి నోట్లో పెట్టుకొని వాళ్ళు అలా చెప్తుంటే కన్నార్పకుండా వాళ్ళు వంట చూసి నేనేం చేశా మరలా అమ్మ వంట చూసేవాడు. వాళ్ళకేమో నేనేం చేశానని చెప్తున్నాడు, మరలా ఏం తెలియనట్టు అమ్మ ఒడిలో కొడుకొని అమ్మ ముఖం చూస్తున్నాడు. అప్పుడు తల్లి పిల్లవాడు ఆ పనులు చేసి ఉండడానికి నిర్ధారించుకుంది. యశోదమ్మ మా అమ్మాయి చేయలేదు అని నిర్ధారించుకుంది. తమాయంగా చూసాడు యశోదమ్మ సాయి. వాళ్ళకాయ పట్టుకో నేనే మీ ఇంట్లో చేసిందని చెప్తున్నాడు. యశోదమ్మ సాయి అమ్మా నాకేమన్నా తెలుసమ్మా, చూడమ్మా ఒళ్ళో కొనుక్కోవడం నేను, వీళ్ళందరూ చూడమ్మా ఎలా చెప్తున్నారని అలా చూపిస్తున్నాడు వాళ్ళ సాయి. చెప్పమ్మా అంటే వాడు అమ్మ ప్రభు ఎంత అమాయకుడు కొడుకు, వీళ్ళు ఎంత తప్పు చెప్తున్నారని. ఇవన్నీ కృష్ణుడు చాలా ఆనందంగా వింటాడండి. ఎందుకంటే ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వరుడిగా ఉన్నాడు కదా కృష్ణ పరమాత్ముడు, ఆయనకి లీలలు ఇంటుంటే చాలా ఆనందం అంట. అటువంటి లీలలు మళ్ళీ చేయకి ఇప్పుడు ఎక్కడా చేయదు. మళ్ళీ కృష్ణుడిగా వస్తేనే భూమి పెట్టేస్తాడు. ఎప్పుడు వస్తారో ఎవరైనా తెలుసు. 24-26 మహాయుగాల తర్వాత ఈ భూమి కూడా ఏ గోడలో చేస్తారో ఇప్పుడు లీలలు జరుగుతానే ఉంటాయండి. ఈ ఒక్క గోడలో కాదు, ఎన్ని గోడలలో భగవంతుని లీలలు ఎన్ని రూపాలు జరుగుతున్నాయో. ఇక్కడే శ్రీనివాసం ఉన్నటువంటి పొరపాటు, ఏ గోడలో శ్రీనివాస లీల జరుగుతుంది, ఒక గోడలో నారాయణ లీల జరుగుతుంది, నరనారాయణ లీల జరుగుతుంది, ఒక గోడలో నరసింహస్వామి లీల జరుగుతుంది, ఒక గోడలో హైగ్రీవ లీల జరుగుతుంది. ప్రతి చోట లీల జరుగుతూనే ఉంటుందండి. ఒకదానికి సంబంధం లేదు. అందుకే అన్నపిండ బ్రహ్మాండాలని, ఈ అన్నపిండ బ్రహ్మాండాలని భగవంతుడు కుక్షులో పెట్టుకొని చేస్తూ ఉన్నాడండి లీలలో. అందుకే కదా భగవంతుడు చెప్పాడు, ఈ అన్ని గోడాలన్నీ కూడా దారంలో ఎలా ముత్యములు నిలబడి ఉన్నాయో అలా వీటన్నింటినీ నేను సమకూర్చి ఒకదానికి సంబంధం లేకుండా ఒకదానికి కొట్టుకోకుండా అలా నా మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాను అంటున్నాను అన్నాడు. ఎంత ఆశ్చర్యకరమైన భగవంతుడు. కనుక అప్పుడు అమ్మ అనుకుంది
వీళ్ళందరూ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఒక మాట అనిపోయారు. అంటే ఒక అమాయకుడు లాగా విశ్లేషాడు, మా వాడి మీద ఇది తప్పులు చెప్తున్నారా, ఇది తప్పే, మీరు చాలా మంచి వాళ్ళ గోపురంలో ఇలా చెప్పకూడదే కళ్ళులా అని చెప్పేసిందండి. వాళ్ళు ఇంత అందంగా మాట్లాడారు యశోదమ్మ, వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు. ఎవరైనా అందుకే మిమ్మల్ని బాగా మీరు వచ్చి బాగా తిట్టారనుకోకండి, అక్కడ ఏం మాట్లాడుకున్నాను నవ్వు మొహంతో, ఎవరిని నేను ఏమన్నా చేశానండి మిమ్మల్ని అలా తిట్టున్నారు, తిట్టండి సార్, మీరు బాగా తిట్టండి సార్, నన్ను ఏం చేస్తాము అన్నాం అనుకో, 100 తిట్లు తింటున్నా, ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ మాటలకి ఇంత అవసరం ఎన్ని తిన్నా కూడా వెళ్ళిపోతారు, ఎన్ని తిన్నా కూడా గమ్ముకుంటాడు. అలా వీళ్ళందరూ ఎన్నేరే యశోదమ్మన్నా కూడా చాలా నయనకరంగా తల్లులారా రామలారా మీరు మహాభక్తులే, మీరే అబద్ధాలు చెప్పకూడదే కొన్ని మాటలు ఆ చిన్ని కృష్ణుడి మీద అని ఆయనకి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నిజమే కదా, మన ఇంట్లో చేశాడు ఇక్కడ కొనుక్కోన్నాడు అని వాళ్ళకు కూడా మనకు కన్ఫ్యూజ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారు, అవును ఇప్పుడు ఎందుకు తెలుస్తుందిలే నీకు, ఇన్ని ఇళ్లలో జరిగినవి నీ ఇంట్లో జరిగినప్పుడు నీకు తెలుస్తుంది, నీ ఇంట్లో జరిగినప్పుడు నీవేం చేస్తావో మేము చూస్తామని గోపికా స్త్రీలందరూ అక్కడి నుంచే ఆ ప్రాంగణం నుంచి నిష్క్రమించేశారు. నంద మహారాజు ఇంట్లో నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారండి. గోపకాంతల కృష్ణుడి మీద చెప్పిన మాటలు యశోదాదేవి నమ్మలేదు, సాక్ష్యం మీద ఆధారపడింది. ఉదయం నుండి నా కొడుకు నా దగ్గరే ఉన్నాడు, ఇన్ని ఇళ్లలో తిరిగి ఇన్ని పనులు ఎలా చేస్తాడు, చిన్నపిల్లవాడు నా ఒడిలో ఎంత అమాయకంగా పడుకున్నాడు, కాబట్టి కృష్ణుడు ఏ దోషము చేయలేదు అని ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేసిందండి. యశోదమాత తన పిల్లవాడి ఇన్ని తప్పులు చేస్తే పట్టుకోవచ్చు కదా అని ఆవిడ భావన. ఎవరో పిల్లలు పట్టుకోవచ్చునా, పొద్దున్న పోతే చిన్న పిల్లవాడు ఎలా పట్టుకున్నారండి. పరమాత్మ అలా దొరికిపోతాడా, దొరకడండి. ఎలా దొరుకుతాడో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందండి. అలా దొరికిపోయేవాడైతే పరమాత్మ అందరూ పట్టేసుకున్నారండి. పరమాత్మని అలా దొరికిపోయేవాడైతే ఆయన పట్టేసుకోరు అందరూ, అలా దొరుకుతాడు ఆ స్వామి. అప్పుడు గోపకాంతలకు అక్కసు వచ్చిందండి. అప్పుడు వాళ్ళు నీ ఇంట్లో కృష్ణుడు ఇలాంటివి చేయకుండా ఉంటాడా, ఏదో ఒక రోజున చేస్తాడు, అప్పుడు నీవేం చేస్తావో మేము చూస్తాము. మా యశోదమ్మ ప్రతిరోజు ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారంట వాళ్ళు. ఈ అవకాశం రాగానే నీవేం చేస్తావో నీ ఇంటికి వచ్చి చూస్తాం అని వాళ్ళు శపథం చేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే ఆయన అమాయకుడు కాదండి, వెంటనే లీలలు చేస్తూ ఉంటాడు. సామాన్యుడుగా వెంటనే చేస్తుంటాడు. అమ్మకి చిన్న కానుక ఇవ్వాలనుకున్నాడు, అది మహాజ్ఞానులు కూడా దర్శనం చేయలేనటువంటి కానుక ఇవ్వకున్నాడు అమ్మకి. కనుక భక్తి కలిగిన వాడికి ఈశ్వరుడు జ్ఞానం ఎలా ఇస్తాడో అన్నదానికి గొప్ప ఉదాహరణ భగవంతుడు ఇస్తున్నాడండి. ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటూ ఉందండి. బయట బలరాముడు ఇతర గోపబాలులు అందరూ చక్కగా ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వారు గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరికి వచ్చేసారు. వచ్చేసి అమ్మా నువ్వు ఎన్నో మాటలు కృష్ణుడికి మట్టి తినకూడదని చెప్పావు కదమ్మా, తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వెళ్ళకుండా మట్టి తినేస్తున్నాడు అని చెప్పారు. పిల్లలు దాక్కునే ఆట అని ఒక ఆట ఆడతారండి. కృష్ణుడికి అది చాలా ఇష్టం. కృష్ణ పరమాత్ముడికి మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం. అందుకే ఆయన చిన్నప్పటి నుంచి ఆ 2 లీలలు చేశాడు. జారత్వం చోరత్వం, దొంగతనం. చోరలీలు ఒకసారి చేస్తాడు, దొంగలాగా పరిగెడతాడు. కాలయవనుడు ముచ్చుకుందుడు, ఈ 2 మీకు చాలా ఇంపార్టెంట్. కాలయవనుడు అంటే సామాన్యుడు కాదండి, అటువంటి ముచ్చుకుందుడు. వీళ్ళిద్దరికీ కృష్ణుడు పరిగెడతారు. ఆ ముచ్చుకుందుడు ఒక ఊహలో ఉన్నాడు. ఈ కాలయవనుడనే ఒక మహారాజు, వాడి జరాసంతుల యొక్క శిష్యుడు, ఇది స్నేహితుడు. వాడు కృష్ణుడు పరిగెడుతుంటే వాడు పరిగెడుతుంటాడు, దొంగలాగా పరిగెడుతుంటాడు కృష్ణుడు. అందుకే సువర్ణ లీల అంటారు దాన్ని. ఆ సైడ్ అంతా సువర్ణ కృష్ణుడు అంటారు. అంటే లీల చేయడం, దొంగతనం కూడా లీలలాగా చేస్తాడండి, అది కృష్ణుడు చేసేవాడు. సరే, చిన్నప్పటి నుంచి కూడా 2 లీలలు చేసేవాడు. దొంగాట ఆడేటప్పుడు అందరూ దాక్కుంటారు. మన ఇంట్లో పిల్లలు కూడా చూడండి, అందరూ దాక్కుంటూ అంటారు.
చిన్న పిల్లవాడు ఉన్నాడనుకో, వీళ్ళందరూ ఎక్కడెక్కడ దాక్కుంటే ఆయన పేరు ఎత్తుకోవాలి వీళ్ళందరినీ. అటు నేలలో అంటే మన ఇంట్లో చేసేది ఆ రోజు కృషులు చేసినే మన పిల్లలు చేస్తూ ఉంటారండి. ఈయన కూడా ఎక్కడో దాక్కునేవాడు. ఒక్కడో కూర్చొని మట్టి తీసి నోట్లో పోసుకునేవాడు అంటే కృష్ణ పరమాత్ముడు. ఈ చర్య వల్ల ఊకాంతా పొంగిపోయింది. ఊదేవి చాలా పొంగిపోయేదంట నోట్లో మట్టేసుకుంటుంటే. ఈలోగా మరొక చోట దాక్కున్న ఆ కృష్ణుడు నోట్లో మట్టి పోసుకోవడం చూశాడండి. ఒక పిల్లవాడు ఏదైనా తప్పు చేసినట్లయితే ఆ విషయం వాడి అమ్మా నాన్నలకు చెప్పడానికి ఇతర పిల్లలకి చాలా ఉత్సాహపడుతూ ఉన్నారు. మీ అబ్బాయి ఇలా చేశాడు ఇలా చేశాడని. అందుకని ముందుగా బలరాముడు చెప్పారండి పిల్లలందరూ. తర్వాత గోపబాలులందరూ కలిసి కృష్ణుడు చేపట్టుకొని లాక్కొని యశోదమ్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ లాక్కోయేటప్పుడు ఎలా ఉంటాడనేది ఒకసారి మీరు చిన్ని కృష్ణుడు ఆయన కట్టుకున్న చిన్ని తోమకి ఆయన ఆభరణాలు ఎలా ఉంటాయో చూడండి. ఆ మట్టిలో ఆడుకొని మట్టి తినేవాడంట. రోజు కూడా యమునానోడు తిని పూజ చేసేవాడంట. ఈ పని రోజు మట్టి తినేవాడంట స్వామి. ఉమాత అడిగిపోవు, నా భూమి మీద ఆడుకోవాలి, నువ్వు మట్టి తినాలి, ఆనందంగా ఉండాలి, నువ్వు రోజు మట్టి నీళ్ళు పోసుకోవాలి అంటే బాగా యమునానదిని ఆడుకొని అలసిపోయి ఇంటికి పోయేవాడంట. యశోదమ్మ రోజు స్నానం చేయించింది. మనం కూడా యమునానదికి వెళ్తే ఇప్పుడు కూడా మనం ఇసుకలాగా ఉంటుంది, వెండి ఇసుక. దాంట్లో మనం అందరం కూడా ఆడుకొని వస్తారు. ఇలా అందరూ చక్కగా ఆడుకొని ఎవరి వాటికి వెళ్ళి మన యమునానదిలో కానీ ఎక్కడ స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోతుంటారు. కృష్ణుడు ఆయన ఆత్మ చెప్పాడు. ఈ విధంగా బలరాముడు చెప్పారు. బలరాముడు వీళ్ళందరూ కలిసి కృష్ణుడు తీసుకోబోయి వాళ్ళ అమ్మమ్మ చెప్పేశారు యశోదమ్మకి. యశోద అదృష్టమే అదృష్టము. జీవితంలో యశోద లాంటి ఉన్న జన్మ ఇంకొకటి ఉండదండి. యశోద లాంటి జన్మ ఇంకొకటి ఉండదు. యశోద 3 అక్షరముల పేరు యశోద. ఆడవారు పెట్టుకునే యోగ్యమైన పేరు యశోద అనే పేరు. ఇప్పుడు ఆ పేరు వినబడడం ఎక్కడ, ఎందుకంటే మొదలైపోయింది రకరకాల ఇల్లు అనుకుంటున్నాను. రకరకాల కొత్త పేర్లు పెట్టుకుంటున్నాం. మనమే పెట్టుకుంటున్నాం. మనం పెట్టడం పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరు తాత మాట పెట్టుకున్నాడా, నాయన మాట పెట్టుకున్నాడా, అరే మీ తాత పేరు పెట్టుకోమరా అని ఆ రోజుల్లో అనేవాడు. ఒక తాత పేరు రామయ్య అనుకో, ఈ పిల్లవాడికి కూడా పిల్లవాడు పుట్టే అనుకో మా నాన్న పేరు పెట్టుకుంటారేవాడు, ఆయన రామయ్య అని పెట్టుకునేవాడు. ఇంకొక ఆయన కృష్ణమూర్తి అని పెట్టుకునేవాడు. ఆ పేర్లు అసలు లేవు. ఆయన పెట్టుకునే దానికి కూడా లేదు. వీళ్ళే వచ్చి పోవడం ఆ పేర్లు ఏంటంటే ఎందుకంటే యూట్యూబ్ లో కానీ లేకపోతే నెట్ లో కానీ ఎత్తుకోండి కొత్త పేర్లు పెట్టేస్తాడు. ఆ పేర్లు ఎవరికి అర్థం కాదు, నోరు బాగా కూడా చాలా. కానీ చాలా చోట్ల ఈవేళ ఈ పేరు లేదు. చాలా మంది యశోద అనే పేరు పెట్టుకోవడం లేదు. యశోద దగ్గరికి పరమాత్మ పెట్టి ఆవిడందండి మన్నేటికి భక్షించెదు అన్యములేల నీకు మన్నింపవు మీ అన్నయ్య సకులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదా, మన్నేల మరి పదార్థము లేదే అనుకుంది. పిల్లలు చెప్పిన మాటలు ఆవిడ కూడా నమ్మేసింది. ఇప్పుడు నమ్మతుంది, నమ్మకం వచ్చేస్తుంది ఆవిడికి. అంటే కృష్ణుడు లేడు చేస్తున్నాడు, అంతేగాని ఆయన ఎవరు పట్టుకుంటారని కృష్ణ పరమాత్మని 7 కొండల వాడిని పట్టుకోవాలంటే మాట మనం ఎన్నిసార్లు మీద కూడా ఆయన పట్టుకోలేము. ఒకటే చూసి చేస్తాం అంతే. పట్టుకోవడం అంటే ఇక్కడే ఉంటాడు. మీరు అక్కడ మనం అక్కడే మీద పట్టుకోలేదు, ఇక్కడే పట్టుకోవాలి. ఇక్కడ మనం వారికి వెళ్ళాలి పట్టుకోవాలంటే భగవంతుడిని. బయటకు వెళ్తే కనిపించడండి. బయటకు వెళ్తే ఏముందండి, ఇక్కడ గౌడీ మఠంలో ఉన్నారు, అవి కూడా ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు కృష్ణుడు తీసేయండి, అవన్నీ కూడా ఎక్కడో భూమిలో ఉన్న మార్పులు అవి తీసుకొచ్చి మీలాంటి భక్తులు అయ్యా ఇలా కావాలంటే వాళ్ళు చెక్కి దాని మీద కాలు పెట్టి ఉలి పెట్టి రకరకాలుగా తిప్పుకుంటారు. చెక్కి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ప్రాణ ప్రతిష్ఠ ఒడ్లు పోసి అవి పోసి ఈ పోసి పాలు పోసి ప్రాణ ప్రతిష్ఠ చేసి యజ్ఞ యాగాదాలు చేసి అప్పుడు అక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కృష్ణుడు అయిపోయాడు. అంతకుముందు రాయే ఎన్ని ముక్కల రాత్రుల నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఒక పెద్ద ముక్క సగం ముక్క కూడా పేరుంది. ఎవరో నాలాంటి చాక వాడు అనుకోనున్నాడు. కాసేపు సాకాలంటే నేను దోమి అయిపోతున్నాను. ఏమయ్యా ఆయన తీసుకోవా, నాకు గుడ్డలు ఉతికిన దానికి బాగుంటుంది అంటాడు. తీసుకోబాబు వేసినే కాదు. వాడు అక్కడ పోయి గుడ్డలు ఉతుకుతాడు. ఉతికి 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 శుభ్రంగా గుడ్డల్ని తెల్లగా చేసేస్తాడు ఆ బండ వల్ల. నేను ఇన్ని రోజులు వచ్చి కృష్ణ పరమాత్మను చూసినా నా మనసు మారలేదు.
వాడు గొప్పవాడా నేను గొప్పవాడంటే ఒకే రాయిలో రెండు పదార్థాలు. ఇక్కడ కృష్ణుడయ్యాడు, అక్కడ బండ అయ్యాడు. ఆ బండ మీద ఊరుకున్నారు, బట్టలన్నీ క్లీన్ చేస్తున్నాడు. నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను, కానీ నా మనసు ఇక్కడ క్లీన్ కావాలి. అదండి, ఇక్కడ క్లీన్ కావాలా, దాన్ని చూస్తే క్లీన్ కాదు. అక్కడ పట్టుకొని రాధాకృష్ణుడు కానీ రామచంద్రుడు కానీ ఆయన చెప్పిన భావాలు పట్టుకొని ఇలాంటి నువ్వు లోనికి వెళ్ళాలి. అదే ధ్యానము. ఆ భగవంతుడు ధ్యానం చేయాలంటే ఊరికే ధ్యానాన్ని పెట్టి కూర్చుంటే ధ్యానం రాదు. భగవంతుడు లేనంటే ఆయన ఏం చేశాడా భగవంతుడు, అప్పుడు నీకు మనసు కలుగుతుంది. పలానా నారాయణ గారు, పలానా శంకరరావు గారు, పలానా విష్ణు మహారాజు గారు చాలా గొప్ప పనులు చేశారండి. గౌడీ మఠంలో ఎంతో దారధర్మంలో చేశాడు, అవి చేశాడు, ఈ చేశాడు అంటే ఆయన ఎలా ఉంటాడండి, ఆయన చూపిస్తారండి. ఈసారి వచ్చినప్పుడు చేశాడండి, అప్పుడు నీకు ఆయన మీద మనసు కలుగుతుంది. ఓ దారధర్మాలు చేశాడు అది. అలా కృష్ణ పరమాత్మ గురించి లీలలు తెలుసుకుంటే నీకు ఇక్కడ ఫోటో పెట్టిపోతారు బాబు. లేకపోతే ఎన్ని రోజులు చూసినంటే ఎంత అలంకరణ చేశాడా భలే ఉందండి. భలే అలంకరణ చేశాడంటే భలే ఉన్నాడంటే కృష్ణుడు అంట. అంటే నీ లోనికి వెళ్ళాలి మనం. అదే యశోదాన్ని ఇప్పుడు చూపిస్తున్నాడు భగవంతుడు. ఏరా కృష్ణ, మన్ను తినవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. బా ఏం చెప్తుందో చూడండి. నీకు మన్ను తినవద్దు ఎన్నిసార్లు చెప్పాను అంటే ఎన్నోసార్లు తిన్నాడు ఆయన. చిన్నప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనం కూడా మట్టి తినవాడు ఉంటుందని అమ్మాయి పోయినప్పుడు మట్టి తీసుకొని తింటా ఉంటాడు. వాటి అలవాటు ఎంతమంది చూసారని పిల్లలు చెప్తారు, మట్టి తింటా ఉంటాడు. ఎందుకు సరే, మన్ను ఎందుకు తింటున్నావు? నేను ఇంతకు ముందు నీకు ఎన్నో మార్లు ఇలా తినాలని చెప్పాను కదా, గద్దిస్తుందండి. నీవు ఇలా ఎందుకు చేశావు అని అడిగింది. అలా అడగడానికి ఆమె ఏదైనా తపస్సు చేసిందా? తపస్సు ఏమైనా చేసిందండి ఆమెను అడిగేదానికి? ఈవిడ కేవలం ఒక కోరిక. అయినా కృష్ణ పరమాత్మని గద్దించి అడుగుతున్నది. ఎందుకో తన కొడుకు అనుకోండి. ఇది పరమాత్ముడు ఏలా ఏది తెలియదు, మాయ. అప్పటికప్పుడే నిరదేశం మాయ మళ్ళీ మర్చిపోతుంది. అలా చేస్తున్నాడు పరమాత్ముడు. అంతే కదండి, మనం ఎప్పుడో మొదలు పదార్థాలు తిరుగుతాయి, గుర్తుంటాయా? ఎన్ని నిందితో అమ్మాయి ఎవరికి తెలుసు, మనకి తెలియదు. అలా చేస్తాడు మాయ. నేను చెప్పేది నీవు ఎలా వినడం లేదు అన్నయ్య. మట్టి తినవద్దని నేను చెప్పాను కదా, కానీ నువ్వు తింటున్నావు. వీళ్ళందరూ నువ్వు మట్టి తిన్నారని చెప్తున్నారు. మీ అన్న బలరాముడు, నీ స్నేహితులు అందరూ నువ్వు మట్టి తినాలని చెప్తున్నారు. మన్నే తినాలన్నా నీవు తినడానికి ఇంకా చాలా పదార్థాలు ఉన్నాయి కదా మన ఇంట్లో అన్నయ్య. ఇంట్లో వెన్న ఉంది, మేగడ ఉంది, నెయ్యి ఉంది, పెరుగు ఉంది, ఇంకా తినే పదార్థాలు ఎన్ని చేశాను నీ కోసం. ఎన్ని చేశాను, వెన్న మేగడతో రకరకాల పదార్థాలు చేస్తున్నాని, అవన్నీ తినొచ్చు కదా అన్నయ్య ఉంది. మట్టి తినడం ఎందుకు? ఇదే ప్రశ్న అడుగుతుందండి ఎన్నిసార్లు. అమ్మకం చూడండి, ఎందుకు తింటున్నావు ఆ మట్టి నువ్వు చెప్పరా అంటుంది. వాడికేం తెలుసు? చెప్పి వాడి నోట్లో ఇలా ఏరు పెట్టి ఇలా లాగి 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 అమ్మ పాప వాడాడు. అమ్మ అంటే అమ్మేనండి, అదే యశోదామాత అమ్మ. అందుకే అమ్మా కొడుకులు, అమ్మా కొడుకు చూడండి ఇద్దరు సంభాషణ ఎలా జరుగుతుందో చూడండి. మనకు కూడా అంతేనండి. అమ్మ చిన్నప్పుడు మన కోసం ఎన్ని చేస్తున్నదో చెప్పలేదు. ఆ కృష్ణ పరమాత్ముడు కూడా అలా చేసింది. అది అందుకే కృష్ణ లీల అంటే మన అమ్మ మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది. నాన్న అమ్మ ఇద్దరు గుర్తుండిపోతారు జీవితం, మామూలుగా గుర్తులు. అంటే చిన్నప్పటి నుంచి ఇవన్నీ బాగా పట్టించాలి పిల్లలకి. పట్టిస్తే మహోన్నతమైన వ్యక్తిగా తయారవుతారు. అప్పుడు కృష్ణుడు మాట్లాడిన తీరు, పోతన గారు దర్శనం చేశాడంట రామచంద్రుడు దైవంలో. లైవ్ చూసుకున్నాడంట ఆయన. ఆయనే ఆశ్చర్యపోయి ఇలా ఊరు తెలుసుకొని చూసుకున్నాడంట. అంటే ఆ లైవ్ వెళ్ళిపోయాడు ఆయన. అమ్మా మన్ను తినంగనే శిశువునో మావ్యాకొంటినో బెదినో అమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు పట్టంగా వీరమార్గంబు గటించి చెప్పెదరు. కాదే నిమ్మదీయస్య కందం గ్రాణంబు చేసి నా వచనములు తప్పైన దండింపవే తల్లి.
ఉద్దేశంలో నా నోరు తెరుస్తాను చూడమ్మా, అప్పుడు దండించమ్మా. నా వచనము తప్పైన నన్ను దండింపమే తల్లి, నా మాట తప్పైతే దండింపమ్మా. ఎందుకమ్మా ముందే నువ్వు ఇలా దండిస్తావు? ఎందుకంటే నేను నిజం తెలుసుకొని ఏదైనా చేయమంటున్నాడు. ఇక్కడ అర్థమేంటి? కృష్ణుడు మట్టి తినాలంటే నన్ను నిజం తెలుసుకోమ్మా, అప్పుడు ఇలా మాటలు నిజమా కాదా నీకు అర్థమవుతుంది. ముందే నన్ను దండించుకో. అందుకే మనం కూడా ఏదైనా నిజం తెలుసుకొని మాట్లాడాలి. కొందరిపడి మాట్లాడేసుకోవాలి, తర్వాత కొందరిపడి మాట్లాడిన తర్వాత అయ్యో నేను తప్పు మాట్లాడాలి అని వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. మనం క్షమాపణ చెప్పాల్సిందే. అయ్యో నాకు తప్పు మాట్లాడానండి, నన్ను రక్షించండి, ఏదో నేను పొరపాటు మాట్లాడాను, మీరు మంచివాళ్ళు అని ఇంటికి చెప్తే ఆయన చాలా మంచివాడే, ఆయన అదే మనోవేదన ఉంటాడు. ఇవి నన్ను ఎప్పుడు ఏమనలేదే, ఇది ఎందుకు ఇలా అన్నాడు, నాకు చాలా బాధగా ఉంది, నిన్న అన్నమాట ఇంటికి పోయి అదొక టైపు అంటే అంటారులే. కానీ కృష్ణుడు నాకు ఎందుకు అంతా క్షమాపడుతున్నాడు, వాడు మనసులో ఏది ఉండదు. అప్పుడు మనసులో ఏది లేదనుకో భగవంతుడు ఈజీగా దొరుకుతాడు. అది పెట్టుకొని నన్ను నేను మంచి వాడిని అని అనుకోకూడదు. ఇంటికి పోయిన ఆయన నేను తప్పు అయిపోయింది, క్షమాపణ, ఏదో పొరపాటు అయిపోయింది అనుకో, మనకూడదు అంటే ఏంటంటే అని ఇలా చెప్తున్నాడు. అందుకోసం మనం అలా అర్థం చేసుకోవాలి. అమ్మా నేను మన్ను తినడం ఏమిటి, నేనేమన్నా శిశువునా ఎర్రివాడినా, వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నామని అనేస్తున్నావమ్మా. చూడండి ఎంత అర్థం చెప్తున్నాడు. నేనేమన్నా శిశువునా అంటే నేనేమన్నా పిల్లవాడినా అంటే నేనెవరు అండపిండ బ్రహ్మాండానికి అధికారిని, నాకేం తెలుసు అండి పాపం అంటే అలా చెప్తూ ఉంటాడు భగవంతుడు. తత్వం అలా ఉంటుందండి, అర్థం చేసుకోవాలా. నేనేమన్నా వెర్రివాడినా, నాకేం తెలియదా, వీళ్ళ మాటలు నమ్మి నన్ను మట్టి తిన్నామంటున్నావు కదమ్మా. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ నా మీద కల్పించి చెప్తున్నారమ్మా. ఆయన ఎంత వేదాంతం చెప్తున్నారో చూడండి. అమ్మవారికి యశోదమ్మకి తన్మాత్రలలో పృథివీకి వాసన ఉంటుంది. నేను నిజంగా మట్టిని తిన్నవాడైతే పృథివీలో నుండి వాసన వస్తుంది. కాబట్టి నేను మట్టి తిన్నట్లయితే నా నోరు మట్టి వాసన రావాలి కదా. ఎందుకంటే పృథివీ మీద మీ నీళ్లు చల్లండి, ఎండాకాలం మట్టి నీళ్ళు చల్లాలండి, మంచి వాసన వస్తుందండి. ఎందుకంటే భూమి మీద కానీ బాగా ఎండాకాలం కానీ ఎప్పుడైనా వర్షం పడకపోతే వర్షం పడిందనుకో, ఒక రకమైన వర్షం పడిన తర్వాత ఆ భూమిలో నుంచి సుగంధం వస్తుంది. భూమిలో నుంచి సుగంధం అంటే అర్థం చేసుకోండి. భగవద్గీతలో చెప్పాడు, భూమిలోని సుగంధమును కూడా నేనే వచ్చినా అన్నాడు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. భూమిలో ఉన్న సుగంధాన్ని కూడా నేనే. ఎంత ఆశ్చర్యకరమండి. భగవంతుడి యొక్క ఎలా ఉంటుందో చూడండి. నేను చెప్తున్నాడు అదే చూడండి. దానికి తిరిగి భగవద్గీతకి ఎంత కోయిన్సైడ్ అవుతుందో. మా మట్టి వాసన రావాలి కదా అంటే నేను భగవద్గీతలు ఎప్పుడో చెప్తున్నాను, అమ్మ మట్టి వాసన రావాలని అర్థం. అందుకే భగవద్గీత తెలుసా తెలియదుగా. ఏది నా నోరు వాసన చూడమ్మా, నా నోరు వాసన చూడు. నా నోట్లో నుంచి మట్టి వాసన వస్తే అప్పుడు నన్ను కొట్టమ్మా అంటున్నాడు. అప్పుడు యశోద ఏమిటి వీడు ఇంత వెంపరితనంగా మాట్లాడుతున్నాడు, మట్టి తినలేదంటున్నాడు, మట్టి తిన్నదే లేనిది తెలియడం కోసం తన నోరు చూసుకోమంటున్నాడు. నిజమేమిటో ఇప్పుడే పరిశీలించేస్తాను అని కృష్ణుడు నోరు తెరవమందండి. తెరవమంటే ఏమి యశోదాదేవి అదృష్టము, మన అదృష్టం. ఈరోజు బ్రహ్మాండాలన్నీ యశోదాదేవి చూడబోతుంది, మనం చూడబోతున్నామండి. ఎంతో తపస్సు చేసిన మహాపురుషులు ఎక్కడో జారిపోయి మరలా జన్మలిస్తారండి. అంటే మహాపురుషులు ఎంతో తపస్సు చేస్తారంట, ఎక్కడో జారిపోతారంట, జారిపోయి మళ్ళీ జన్మలిస్తారు అంటే అర్థం చేసుకోండి. ఎంత తపస్సు చేసిన వాడైనా ఒక చిన్న పొరపాటు చేశాడనుకో మళ్ళీ జన్మెత్తాల్సింది, మళ్ళీ తపస్సు రావాల్సింది. తపస్సు అంటే ఏంటంటే జ్ఞానం సంపాదించుకోవటము. తపస్సు అంటారు దాన్ని. తపస్సు అంటే తపస్సు చేయడమే కదండి, తపస్సులాగా చేశాడు చదువు కుర్రవాడు. ఒక తపస్సులాగా యజ్ఞంలాగా చదివాడు, అందుకే ఆయనకి మంచి ఐఐటి సీట్ వచ్చింది అన్నారు. తపస్సు అంటే అటువంటి కోసం మళ్ళీ జారిపోతూ ఉంటారు. విశ్వామిత్రుడు జారిపోయాడు కదా, మహాతపస్సు చేసి మేనని చూసిన తర్వాత జారిపోయాడు. అంటే మాయ, మహామాయ, అమ్మవారి మహామాయాదేవి ఎంతటి వాళ్ళు కూడా పడేస్తుంది. అమ్మాను పడేగా తల్లి నీకు పాదాలు పట్టుకుంటా దుర్గమాత అంటే చాలు. వెరీ గుడ్. ఓ నారాయణ దగ్గరికి నీ బాగుంది, నీ అదృష్టమో ఎప్పుడు నాకు ఆలోచన చేస్తారో మనమే బాగుంది. అందుకే ఇద్దరు ఒకేసారి వచ్చింది.
అంతటా నిండి ఉన్న ఈశ్వరుని చూడలేకపోయారు. అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానము. అదండి, అంతటా ఈశ్వరుని చూడడం అనేది జ్ఞానం. ఎక్కడ చూసినా ఈశ్వరుడే, మళ్ళీ వాడు వీడు అనేది ఏమీ లేదండి. నేను ఒక అతను ఇక్కడ కూర్చొని ఉన్నాడు, పాపం చేయలేకపోయింది, ఏం కాలిపోయిందో లేకపోతే ఏం జరుగుతుందో ఆయన చూస్తే నిజంగా ఆయనలో కూడా ఈశ్వరుడు చూడటమే కూర్చోండి. మన పాటికి మనం తినేస్తా ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. ఆయన పాటికి ఆయన వచ్చాడు కూర్చోండి. ఆయన తిరిగిన వాడే. అదే భగవంతుడు చెప్తున్నాడు, అంతటా చూడటమే ఈశ్వరుని చూడటము, అదే జ్ఞానము. ఏమీ చదువుకోని స్త్రీ అంతటా ఈశ్వర దర్శనం చేసుకున్నాడు భగవంతుడు పరమాత్మ. ఈరోజు యశోదామాతని ఈశ్వరుని యందు లోకం కనబడుతుంది, లోకము ఈశ్వరుని యందు కనబడుతుంది. ఈశ్వరుని యందు లోకం కలుగుతుంది, లోకం కూడా ఈశ్వరుని యందు కనిపిస్తూ ఉంది. అంటే పరమాత్మ ఇప్పుడు ఈ తత్వమును ఆవిష్కరిస్తున్నాడు. ఇది బ్రహ్మాండ దర్శనము. మీరు గోకులానికి పోతే అయ్యా బ్రహ్మాండ ఘాట్ అంటారు. అక్కడ మీరు ఇల్లు ఉంటారు, చాలా మంది బ్రహ్మాండ ఘాట్ అంటారు దాన్ని. ఇక్కడ కృష్ణుడు ఈ బ్రహ్మాండ ఘాట్ లో ఈ అమ్మవారికి యశోదామాతకి ఆ యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. దాన్ని బ్రహ్మాండ ఘాట్ అంటారు. అక్కడ చిన్న చిన్న మట్టి కొండలు అమ్ముతూ ఉంటారు మన భాషలో. ఆ బ్రహ్మాండ ఘాట్ కొద్దిగా మట్టి తీసుకుని వేసుకుంటారు, బ్రహ్మాండ ఘాట్ అంటారు. ఈ విధంగా లోకము ఈశ్వరుని యందు ఉన్నది. పరమాత్మ ఇప్పుడు అమ్మవారికి తత్వాన్ని చూపిస్తున్నాడు. దీనిని ఉత్పక్షణము అంటే విశ్వరూప ప్రదర్శనము అంటారు. మొట్టమొదట విశ్వరూప ప్రదర్శనం ఎవరు చూపించాడు? యశోదమ్మకి చూపించాడు. విశ్వరూప ప్రదర్శనం యశోదమ్మకి. తర్వాత ఎవరు చూపించారు? ఆ యొక్క దుర్యోధనుడి యొక్క సభలో కృష్ణ పరమాత్మని కట్టేయాలని చూస్తే తన విశ్వరూపాన్ని చూపించేసి ఆ కట్టులని తయారు చేసి అడగనే వెళ్ళిపోతాయి. కట్లు బీచ్కి కట్లని వెళ్ళిపోతాయి. అక్కడ చూపించాడు రెండోసారి. మూడోసారి అర్జునుడు చూపించాడు భగవద్గీత, చూడగా నా విశ్వరూపం అన్నాడు. మళ్ళీ నాలుగోసారి అర్జునుడికే చూపించాడు, చూడగా మళ్ళీ మీ అబ్బాయి జరిపారు, అర్జునుడు జరిపాడు అంటే మళ్ళీ కూడా నా విశ్వరూపం అన్నాడు. ఎన్నిసార్లు చూపించాడండి భగవంతుడు? చూడండి, ఆశ్చర్యం కాదు. ఎన్నిసార్లు ఆయన చూపిస్తారు? భక్తులకే చూపిస్తారు. ఇప్పుడు మీరంతా భక్తులు, మనందరం ఆ భగవంతుడు దైవాల విశ్వరూపం ఆ తల్లి వల్ల చూస్తూ ఉన్నామండి. కృష్ణుడు నోరు తెరిచాడు, అమ్మ తన మోకాళ్ళ మీద కూర్చుని కొడుకు నేను నోరు వాసన చూద్దామని నోటి దగ్గరకు వెళ్ళిపోయిందండి. వాళ్ళు నోరు తెరిచాడు, కృష్ణ పరమాత్ముడు నోరు తెరిచాడు. ఆయన ఆ లలితాంగిక నువ్వునే బాలుని ముఖమందు జలది పర్వత వన భూగోళ సికి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండము. శశి అంటే సూర్యుడు, చంద్రుడు. సమస్త పర్వతములతో, నదులతో, సముద్రములతో, చెట్లతో, నరులతో, లోకములతో, నందవ్రజంతో, నందవ్రజములో ఉన్న పశువులతో, తన ఇంటితో, తనతో, నందులతో కలిసి అందరూ లోపల కనబడ్డారు. అది విశ్వరూపం అంటే ఊరికే గోళాలు తిరుగుతున్నట్టు కదండి. ఈ నందుడు ఉన్న ఊరు, నందవ్రజము, నందుడిలో ఉన్న గోకులము, ఆ గోవులు, ఈ యశోదామాత కూడా అక్కడ కనిపించింది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. అది అంటే కృష్ణుల్లో ఈ లోకమంతా ఉంది, ఈ లోకమంతా కృష్ణుల్లో ఉంది. రెండు రంగాల్లో చూపించారు. యశోదామాత ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, బయట ఉంది, లోన ఉంది. అంటే మనం కూడా బయట ఉన్నాం, మనం లోన ఉన్నాం. ఆత్మరూపంలో లోన ఉన్నాం, ఇక్కడ బయట చూస్తూ ఉన్నాం. అది భగవంతుడు చెప్పేది. అయితే ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనబడుతుంటే ఆవిడ తెల్లపోయిందంట. కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకైనదానో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభ
అయితే పిల్లవాడి నోట్లో ఉన్నవన్నీ చూసి యశోదాంది ఇది కళ, వైష్ణవ మాయ, ఏదైనా సంకల్పమా? అసలు నేను యశోదానేనా? నేను నా ఇంట్లోనే ఉన్నానా? వీడి నా కొడుకేనా? వీరి నోట్లో బ్రహ్మాండములు అన్నీ ఉన్నాయా? ఆలోచించి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. పిల్లవాడేంటి, పిల్లవాడి నోట్లో బ్రహ్మాండం ఏమిటి అని ఆశ్చర్యపోయిందండి యశోదమ్మ. అంటే పిల్లవాడి నోరు ఎక్కడం వల్ల ఆమెకి బ్రహ్మాండాలు, సముద్రాలు అన్నీ కనిపిస్తున్నాయి. ఏమి కనిపిస్తుందో కృష్ణుడు ద్వారా కనిపిస్తున్నాడు. ఖండిస్తుంది, అన్ని చేస్తుంది, ఇక్కడ ఖండిస్తుంది. అది కృష్ణ తత్వం అంటే. అందుకే నా తత్వాన్ని తెలుసుకోవాలంటే అందరం మమ మాయ తురంతయాత్తు, నా మాయం తెలుసుకోవాలంటే నా భక్తులు రావాల్సిందే. గోపాల ప్రభు లాంటి భక్తులు రావాల్సిందే కానీ మామూలు భక్తులు కుదరదు ఆయన అని కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు. అందుకే ఆ మాయలో నుంచి బయటపడ్డారు కాబట్టి 4 కోళ్ళలో కూర్చొని కృష్ణుడు ప్రార్థిస్తున్నారు. సామాన్య విషయం కదండి. కృష్ణ తత్వాన్ని అర్థం చేసుకుంటే నువ్వన్నీ చేస్తుంటావు, ఈ సంసారం చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఇవన్నీ కూడా ఏది సాధారణం. ఇవన్నీ ఎగిరిపోతే నీకు ఆయన కనిపిస్తున్నాడు 24 గంటలు. ఇంట్లో పోతే భార్య కృష్ణుడే, పిల్లవాడు కృష్ణుడే, ఇంట్లో టీవీ కృష్ణుడే, ఇవన్నీ కృష్ణుడు ఇచ్చినాయి కదా నాకు, అంటే కృష్ణుడే. అన్నీ ఎగిరిపోతాయండి. ఏది పోయినా కూడా, ఏది ఉన్నా కూడా నీ డ్యూటీ, నీ ధర్మాన్ని నువ్వు చేసుకుంటా పోతావు. పోయినా పట్టించుకో, ఉండినా పట్టించుకో. అంటే ఇది ఒకప్పుడు ఉండింది కాదు, ఒకప్పుడు ఉండబోయేది కాదు. వచ్చింది, వెళ్ళిపోవాల్సిందే. అది ఈ శరీరం వచ్చింది, నేనేమన్నా తెచ్చుకున్నానా? తెచ్చుకున్నా కర్మలు చేసి. కానీ నాకు తెలియదు, పోయేటప్పుడు నాకు తెలియదు, వచ్చేటప్పుడు నాకు తెలియదు. మధ్యలోనే ఈ నాటకం. ఈ నాటకంలో ఇలా నాటకాన్ని నుంచి నువ్వు బయటపడతావో నీ ఇష్టం. అదే చూసిన అమ్మవారు ఆశ్చర్యపోయింది. అయ్యో వీడు నా కొడుకేనా? ఈ బ్రహ్మాండాలేనా? వీడినోటే ఈ పిల్లవాడి నోటి బ్రహ్మాండాలని మీరు మామూలుగా ఆలోచన చేస్తే ఒక చిన్న పిల్లవాడి నోట్లో అన్ని ఉంటాయా అనే అనుమానం వస్తుందండి. వస్తుందా లేదా? అందుకోసమే ఒక రావి చెట్టు ఉన్నదండి, బాగా గుర్తుపెట్టుకోండి. రావి చెట్టు అంటే అశ్వత్థ వృక్షం. అందుకే మనకి పురుషోత్తమ యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం 10వ అధ్యాయంలో చదువుకున్నాం. అశ్వత్థ వృక్షం ఎంత గొప్పదో అని. అంటే అశ్వత్థ వృక్షం అనాది మూలంగా వస్తుంది. దాని కొమ్మలు, చిగుళ్ళు, ఆకులు అన్ని కూడా ఇంద్రియ స్వభావం కలిగి, ఆ మొదలు అనేది తలకిందులుగా ఉన్నది. ఏళ్ళు పైకి, తల కిందకే ఉంది. అశ్వత్థ వృక్షాన్ని చూడండి, ఏళ్ళు మనకు ఎంట్రుకున్నట్టు నల్లగా ఉంటాయి. ఎక్కడ గోడల మీద బ్రతుకుతుంది. రైల్వే స్టేషన్లో ఎక్కువ చూడండి, రైల్వే స్టేషన్ పెద్ద మానైపోయి ఉంటుంది. ఆ గోడలకు వెళ్ళిపోయి ఎలా బతుకుతుంది? తల కిందకే కాళ్ళు పైకి పెట్టుకోనుంది. మనం కూడా ఈ సంసారంలో తల కిందకే కాళ్ళు పైకి పెట్టుకొని తిరుగుతున్నాం. ఉత్తాన పాదులని. ఉత్తాన పాదులు అంటే ధ్రువుడి యొక్క తండ్రి. మనందరం కూడా ఉత్తాన పాదులమే. తల ఎలా వచ్చా మనం? తల కింద పెట్టి కాళ్ళు పైకి పెడతాం. ప్రతి జీవి అలాగే వచ్చింది భూమి. తల కిందకి పెట్టి అమ్మ గర్భవాసంలో నుంచి తల కిందకి పెట్టి కాళ్ళు పైకి వచ్చేస్తున్నాం. ఇంకా ఈ సంసారంలో తిరుగుతూనే ఉన్నాం. అంటే పుడుతున్నాం, పోతున్నాం. ఇంకా కాళ్ళు ఎత్తుకొని వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తామో ఆ భగవంతుడు తెలుసుకుంటే యశోదమ్మ వెళ్ళిపోతాం. లేకపోతే వెళ్ళలేము. మళ్ళీ పుట్టాల్సిందే. తల క్రిందులై తిరుగుతూ ఉంటారు, తల క్రిందులుగా పుట్టాల్సిందే. ఆ అశ్వత్థ వృక్షం అనాదిగా సంసారంతో సమానమైంది. ఈ సంసార మూలాన్ని ఛేదించేసే అంటున్నా. ఎలా ఛేదిస్తావు? జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని ఛేదించేసే అంటున్నాడు భగవంతుడు. ఆ జ్ఞానమే భగవంతుడు జ్ఞానం. అప్పుడు ఈ సంసారం కట్ అయిపోతుంది, ఈ అశ్వత్థ వృక్షం కట్ అయిపోతుంది. అది అశ్వత్థ వృక్షం అంత ఉందండి. అశ్వత్థ వృక్షం అంటే మాట కాదు, వేదము దాని ఆకులు గలగల గలగల అనుకుంటే ఎండాకాలం చూడండి, ఏ రావి ఆకు తప్పితే ఏ ఆకు గలగల ఉండదు. రావి చెట్టు కింద కూర్చోండి, గలగల గలగల గంటల శబ్దం వస్తుంది. రావి ఆకు ఎట్లుంటుందంటే కృష్ణ నామం, విష్ణు నామం లాగా ఉంటుంది రావి ఆకు. ప్రతి ఆకు రావి చెట్టు కింద కూర్చొని మీరు రోజు ఏం చేయొద్దు, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చోండి. మీరు చాలా బుద్ధులు అనుకోండి. మీలో ఉన్న అజ్ఞానం అంతా రావి చెట్టు పాడుతుంది. మీరు బుద్ధి అంటే బుద్ధి యోగం పెరుగుతుంది. బుద్ధుడు అంటే ఆయన బుద్ధిమంతుడైంది రావి చెట్టు కింద కూర్చొని. అంతేగాని గైలో కూర్చొని ఆయన బోధ కూర్చొని రావి చెట్టే. ఆ రావి చెట్టు కూర్చుంటేనే ఆయన బుద్ధుడైపోయాడు. బుద్ధి యోగం వచ్చింది. అది
అందుకోసం రావి చెట్టు అంతా గొప్పదండి. రావి చెట్టు సామాన్యమైంది కాదు. అది రావి చెట్టు చాలా సూక్ష్మ దళ చిన్న విత్తనంలో ఉంటుంది. రావి చెట్టు విత్తనం, అందుకనే దాని నిర్మాణములకు సంబంధించిన సమస్త ప్రక్రియ చిన్న విత్తనం నుండి వచ్చింది. కానీ సూక్ష్మావస్థయంలో అణిగి ఉన్నది. ఎక్కడుందండి? ఎక్కడో అణిగి ఉన్నది. ఆ రావి చెట్టు విత్తనం కంటికి కూడా కనిపించడండి. గాలిలో వెళ్ళిపోద్ది. గాలిలో వెళ్ళిపోయి మీ డాబాలో వెళ్ళిపోతుంది. ఎక్కడ సొంతలు ఉన్నాయి అక్కడ మనకెళ్తుంది. మనకు తెలియదు. అది పెద్దదైపోయిందా మనకు తెలియదు. అరే రావి చెట్టు వచ్చేసిందే అనుకుంటాం. ఇంకా అది లోనకి దిగిపోతాయి. నువ్వు పగలబడుతుంటేనే వెళ్ళిపోతుంటది. అందుకే దాన్ని మొలిసినప్పుడే తీసి పాకేయాలి. లేకపోతే అది గోడలోనే పగలగొట్టేస్తుంది. ఈ సంసారాన్ని సిద్ధం చేయగల శక్తి ఉంది దానికి. అటువంటి రావి చెట్టు అట్లాగే అందులో నుండి రావి చెట్టు రాదు అని అనుకుంటే మీరు పొరపడినట్లే. అలాగే ఒక నువ్వు గింజ నుండి అనేక నువ్వు గింజలు వస్తున్నాయి. లేదండి, ఒక గింజ నుండి అనేక నువ్వు గింజలు వస్తున్నాయి, అనేక రావి విత్తనాలు వస్తున్నాయి. అలాగే బ్రహ్మనందు లోకమంతా ఉన్నది. ఈ రావి చెట్టులో ఎలా చిన్న చిన్న అణువులు ఉన్నాయో నువ్వు గింజలు కూడా అలాగే ఉన్నాయండి. అలాగే ఈ లోకమంతా ఆ భగవంతుల్లో అమరి ఉన్నది. బ్రహ్మమే లోకమై ఉన్నాడు. కాబట్టి ఉన్నది ఒకటే స్వరూపం. ఉన్నది ఒకటే స్వరూపం. ఇది స్వరూపాలే. ఒక రావి చెట్టు పడుతుంది, వేల రావి చెట్లు లక్షలు వచ్చేస్తున్నాయి, బ్రహ్మాండాలుగా వచ్చేస్తున్నాయి. ఉన్నది ఒక్కటే. అదే ఈశ్వరుడు. ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఉత్తర క్షణం ఎలా అయిపోతారు? గొప్ప భక్తులైపోతారు. ఆయన అనుగ్రహం కావాలి. అటువంటి ఈశ్వర అనుగ్రహం ఎవరి మీద పడుతుందో మనం చెప్పలేము. ఎవరి మీద పడుతుందో చెప్పలేమండి. అటువంటి జ్ఞానశక్తి కలిగి ఉంటే దాని వల్ల కైవల్యం చేస్తుంది. యశోద కృష్ణుని కేవలం తన కొడుకుగా భావన పెంచుకుంది. తన కొడుకే అనుకుంటుంది. ఈ ప్రేమయే భక్తి. అంటే తన కొడుకునే భావన పెంచుకున్న ఆ ప్రేమే భక్తి. తెలియకుండా ప్రేమించిన ఆమె ఈశ్వరుణ్ణే ప్రేమిస్తూ ఉంది. ఇటువంటి భక్తికి పర్యవసనమే వసానమే జ్ఞానము. ఇదే విశ్వరూప సందర్శన యోగము. అంటే మీకు విశ్వరూప సందర్శన యోగం రావి చెట్టు ఎక్కడో ఇతర అలిగి ఉంటుంది. రావి కాయలో నుంచి ఆ దానిలో నుంచే తెలియకుండా వస్తుంది రావి చెట్టు. దానిలో ఎన్ని ఇతరాలు ఉంటాయో రావి చెట్టులో చెప్పలేదండి. రోడ్డు మీద ఎన్ని ఉంటాయో తెలియదు. కాకులు తింటే, పక్షులు తింటే అవి ఎక్కడెక్కడ వేస్తుంటాయి. ఇంకా రావి చెట్టు ముడిచిందే దాన్ని తీరే బ్రహ్మాండాలు అయిపోతుంటాయి. ఒకదాని పుచ్చుకోబోతున్నాయి. ఈ బ్రహ్మాండాలు కూడా భగవంతుడు చూసి మనందరం కూడా భగవంతుడు వచ్చి దీని కానీ నువ్వు నమ్మగలిగితే భగవంతుడిలో నీకు జ్ఞానం ఇచ్చినట్టే చెప్తున్నాడు భగవంతుడు. అటువంటిదే భక్తి పర్యవసానం అనే జ్ఞానం వస్తుంది. అదే ఈ విశ్వరూప సందర్శన యోగం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే, గోవింద రాధే 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 గోపాల రాధే, రాధే 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 రాధే, రాధే కృష్ణ గోవింద రాధే, రాధే కృష్ణ గోపాల రాధే. జయ రాధా కృష్ణ గోవింద की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की,
महाभक्त बृंदवन गोविंद गोविंद। सर्वं श्री राधा कृष्ण गोविंद की जय। यशोदा कृष्ण की, श्री ब्रह्मांड घाट की, विश्वरूप संदर्शन योग की, जय बलराम कृष्ण की, नंद कुमार की, यशोदा की, देवकी वसुदेव की। सर्वं श्री कृष्णार्पणमस्तु।